లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా సినీ నటి రాధిక నిలబడిపోతున్నారు. ఈ రోజు లోక్సభ అభ్యర్థుల 4వ జాబితా ప్రకటించింది బీజేపీ. విరుద్నగర్ నుంచి రాధిక, చెన్నై సౌత్ నుంచి తమిళిసై పోటీ చేయబోతున్నారు. ఇటీవలే తన పార్టీని బీజేపీలో విలీనం చేశారు రాధిక భర్త శరత్ కుమార్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. లావణ్య, బీజేపీ పార్టీ కొద్దిసేపటి క్రితమే 4వ జాబితాను కూడా విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే 3 జాబితాలు విడుదల చేసినటువంటి బీజేపీ పార్టీ తాజాగా 4వ జాబితాను కూడా విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ జాబితాలో చూసుకున్నట్టయితే సినీ నటి రాధికకు లోక్సభ అభ్యర్థిగా అవకాశం కల్పిస్తూ 4వ జాబితాలో తన పేరు రావడం జరిగింది. ముఖ్యంగా ఇటీవలే తమ పార్టీని బీజేపీ పార్టీలో విలీనం చేసుకున్నటువంటి బీజేపీ తాజాగా వారికి టికెట్ కూడా కేటాయించడం జరిగింది. వారికి ఉన్నటువంటి నటుడు శరత్ కుమార్ భార్య అయినటువంటి రాధిక, వాళ్ళకి ఏఐఎస్ఎంకే అనే పార్టీ కూడా ఉంది. అయితే ఆల్ ఇండియా సమత్వ మక్కల్ కక్షి పార్టీని ఇటీవల బీజేపీ పార్టీలో విలీనం చేసుకోవడం జరిగింది. తాజాగా ఈ రోజు రిలీజ్ అయినటువంటి 15 మంది జాబితా ఏదైతే ఉందో ఈ జాబితాలో ఆమెకు సీటు టికెట్ కేటాయిస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ పార్టీ చెప్తా ఉంది ఖచ్చితంగా దక్షిణ భారతదేశంపై ఫోకస్ పెట్టామని చెప్పేసి కూడా చెప్తా ఉంది. ఈ నేపథ్యంలోనే నటి రాధికకు తమిళనాడులోని విరుధనగర్ నుంచి ఆమెను బరిలోకి దింపుతా ఉన్నారు. అదేవిధంగా మనం చూసాము నిన్న చెన్నై సెంట్రల్ నుంచి మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు కూడా అవకాశం కల్పించడం జరిగింది. దక్షిణ భారతదేశంపై ఒక ప్రత్యేకమైన వ్యూహాన్ని అవలంబిస్తా ఉన్నారని చెప్పేసి కూడా మనకు అర్థమవుతోంది. ముఖ్యంగా ఇప్పటికీ ఉత్తర భారతదేశంలో ఏకఛత్రాధిపత్యంగా పాలిస్తున్నటువంటి కాషాయ పార్టీకి దక్షిణ భారతదేశంపై ఇంతవరకు కూడా వాళ్ళకొక పట్టు అనేది చిక్కడం లేదు. అయితే ఇక నుంచి దక్షిణ భారతదేశంలో వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని చెప్పేసి బీజేపీ నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే పక్కా ప్రణాళికతో ఆపరేషన్ సౌత్ ను రెడీ చేసినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఇందులో భాగంగానే పలువురు సెలబ్రిటీలకు అదేవిధంగా మాజీ గవర్నర్లకు కూడా ఇట్లా టికెట్లు కేటాయిస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో 400 సీట్లు గెలుచుకునే లక్ష్యంగానే బీజేపీ ప్రణాళికలు రూపొందిస్తుందని చెప్పేసి కూడా మనకైతే అర్థమవుతా ఉంది. లావణ్య, రైట్.